నమస్తే అన్న, మీ పేరు? సతీష్ అమ్మ. ఇక్కడైనా లోకలైనా ఖమ్మం? ఇక్కడే లోకల్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వద్దమ్మా, రేవంత్ రెడ్డి వద్దు మాకు. ఇక మరి వద్దు, రేవంత్ రెడ్డి మాకు వద్దు, కేసీఆరే ముద్దు. ఓకే, మరి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? ఖచ్చితంగా కేసీఆర్. మళ్ళీ నెక్స్ట్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. తాత, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటింది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? సరిగ్గా పాలిస్తున్నారా? బాగానే ఉంటుంది కదండి. బాగానే ఉందా? బాగానే ఉందిగా. మరి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? ఇక అది పదలను బట్టి, అక్కడ అభిమానులను బట్టి పై కమిటీ నిర్ణయించితే వాళ్ళు. మరి కొంతమంది అంటున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ చూసాము, కాంగ్రెస్ కూడా సరిగ్గా చెయ్యట్లేదు అని అంటున్నారు. అంటారండి, గిట్టిన వాళ్ళు ఏమంటారు, నేను అప్పు చేసిపోతే నా కొడుకు మీద భారం పడుతుంది కదా. దేశంలో వాళ్ళు అప్పు చేశారు, వీళ్ళు తిప్పలు పట్టి తీరుతున్నారు కదా. అన్ని పనులు ఒక్కసారే కావు కదా. 10 సంవత్సరాలు చేసినాకనే వాళ్ళు అన్నీ దోసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు వచ్చి అప్పులు తీరవాలి, మళ్ళీ వచ్చేవాడికి అప్పు చూపెట్టాలి కదా. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? ఇస్మాయిల్ అండి. మీరు లోకలేనా? లోకల్, మారుతినగర్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, కానీ మనకు కొన్ని హామీలు ఇచ్చారు. కానీ హామీలలో 2 హామీలే చేశారు. ఏంది? లేడీస్కు ఆధార్ కార్డు, తర్వాత ఏదో మన ఏమంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకు అమౌంట్ ఇస్తాం, ఏది చేయలేదు. మాకు అది నచ్చట్లేదు. హామీలు నెరవేర్చట్లేదని నచ్చట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయిపోతుంది దగ్గర. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రేషన్ కార్డులు ఇప్పుడు దాకా ఏం తెలియలేదు. ఇంకొకటి ఫ్లాట్లు ఇస్తామన్నారు, ఫ్లాట్లు లేదు లేని వాళ్ళకి. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డులు లేదు. ఇగో మా పిల్లగాడికి మాటలు రావు, మా పాపకి నిమోనియా వచ్చి ఆపరేషన్ అయింది. అసలు మాలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి కదా. ఉన్నోడికే అన్ని ఇస్తూ ఉంటారు, లేనోడికి ఏమీ లేదు. లేనోళ్ళలానే ఉంటాడు, ఉన్నోట్లానే ఉంటాడు. ఇప్పుడు మేము కాంగ్రెస్కి ఎందుకు గెలిపించినాము? ఇప్పుడు అదే అన్నుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, మళ్ళీ ఏమో రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇల్లులు ఇస్తామన్నారు. ఇల్లులు ఇచ్చిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఉన్న వాళ్ళకి ఇంకో ఎక్కువ చేస్తాను, మాలాంటి వాళ్ళకి ఏం లేదు. అందుకనే కదా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది. వీళ్ళు కూడా ఇప్పుడు ఇంతే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నారు, 2500 ఇస్తామన్నారు. 2500 ఏవి? ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ లేదు. డబ్బులు తీసుకుంటారు, ఫ్రీ గ్యాస్ ఆడుంది, ఫ్రీ గ్యాస్ కూడా లేదు. ఆయన చేసిన అన్నీ పోసాలి, ఏం కూడా జనాలు అంత ఏం రాలేదు. ఒకటే కనబడుతుంది, ఏంటంటే అది ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్ అనేది ఒకటే కనబడుతుంది. మిగిలింది ఏముంది? పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెన్షన్ కూడా పెంచలేదు. బై ఛాన్స్ నెక్స్ట్ మీ ఎమ్మెల్యేని సీఎం అయితే ఎలా ఉంటుందంటారు? మేమేం అనదలుచుకోలేదు, కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కంటే ఇది బెటర్గా ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా అంత ఏమనిపించదే లేదు. నెక్స్ట్ కూడా ఇది వస్తుందో రాదో తెలియదు. మరి నెక్స్ట్ ఏది వస్తుంది అంటారు? టీఆర్ఎస్ వస్తుందేమో. టీఆర్ఎస్ వస్తుంది. మరి చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ని నమ్మాము మోసపోయాము, ఇప్పుడు కాంగ్రెస్ని నమ్మాము మోసపోతున్నాము, ఇక నెక్స్ట్ బీజేపీకి ఛాన్స్ ఇద్దామని అంటున్నారు. ఒకవేళ బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఇక్కడ బండి సంజయ్ ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నారు, ఇక చూస్తే కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? డబ్బులే రావట్లే మేడం. టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఇల్లులు ఇచ్చారు కొంతమందికి, చాలామందికి ఇవ్వకపోయినా కొంతమందికి ఇచ్చారు. ఉద్యోగాలు కూడా కొంతవరకు ఇచ్చారు. ఇక ఫస్ట్ ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఇక ఇల్లులు ఇవ్వడం అనేది, పెన్షన్లు పెంచడం అనేది, జీతాలు పెంచడం అనేది ఆయన వచ్చాకే జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా అంత ఏం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించుకొని వాడుకుంటారు. ఇది ఇచ్చేస్తాం అది చేస్తాం అంటారు, ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు రాంబాబు. ఇక్కడైనా ఖమ్మం లోకల్? ఖమ్మం రెడ్డిపల్లి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటింది కదన్న, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి? నడుస్తూనే ఉంది, చిన్నగా బాగుందా లేకపోతే? పర్వాలేదు. మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఏం చేయలేం, ఇప్పుడు ఏం చెప్పలేం కదా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. ఉంది, కానీ అభిప్రాయం ఉంటుంది కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది, తర్వాతకి ఇంకేట జరుగుతా ఉంటే అప్పుడు చెప్పలేం కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి
ఇంతకుముందు కొద్దిగా దెబ్బతినిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పటికిప్పుడు చేయాలంటే చేయలేరు కదా, టైం పడుతుంది. లాస్ట్ ఇయర్లో ఏమన్నా అవకాశం ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తుండు, ఏటి బ్రిడ్జి కూడా పర్లేదు, మంచిగానే చేస్తాడు ఇప్పటి వరకు అయితే. ఒకవేళ మీ ఎమ్మెల్యే సీఎం అయితే ఎలా ఉంటుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.